రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుండు? మస్తు చేస్తుండు. ఆటోలను వడవేచ్చిండు, ఆయన లేచిండు అంతే. ఏ విధంగా అంటారన్నా? ఏం చేయలేము ఇక దాన్ని. ఈ బస్సులు ఫీరి పెట్టి మేము ఏదో మూడ కూర్చిపోయినాం. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా మరి? ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం వాళ్ళకు ప్రజలకు ఉన్నది. వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది రేపు. మీరు కూడా ప్రజలే కదా? మేము ఆటో కార్మికులం. మరి ఒకవేళ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఉచిత బస్సు అంటే ఉపయోగకరమే కదన్నా? ఎవరు ఎక్కాలన్నా వాళ్ళు ఎక్కుతారు, అందరు ఎక్కాలంటే కాదు కదా. మరి ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి మీకు? 20 సంవత్సరాలు నిన్నోళ్ళకు 21 సంవత్సరాలు 2500 పింఛన్ ఇస్తాను. మరి ఏమైంది? మరి అది లేనేలేదుగా, ఇస్తలేడు. ఎందుకు మరి? 6 హామీలలో ఇస్తానని అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి 9 నెలలో 10 నెలలో అవుతుంది. మరి ఇంతవరకు డబ్బులే లేవు. మరి ఎందుకు ఇస్తలేదు? ఏ ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి ఆయన వచ్చిన తర్వాత? వచ్చింది ఎందుకు? ఒక బస్సే ఒకటి, ఏం లేదు అలా అని ఇచ్చింది. కరెంటు కూడా ఎవరు సరిగా లేదు, గ్యాస్ సబ్సిడీ కూడా ఎవరికి లేదు. ఆయన చేసిన హామీలలో 6 ఏం కరెక్ట్ ఎన్ని అమలు చేసి ఒకటి ఆర్టీసీ బస్సు ఒకటే చేసిండు, ఇంకా మిగతాది ఏం లేదు. విద్యుత్ అంటే విద్యుత్లో కూడా చాలా మందికి లేవు. అట్లా అది మాట్లాడేది ఏముంది? అందరికీ తెలుసు. 500కే గ్యాస్ అన్నాడు కదా. 500 గ్యాస్ ఇచ్చినా కూడా అందులో కూడా చాలా మందికి లేవు. ఎవరు పడుతున్నాయి, ఎవరు పడుతున్నారు. నాకే పడతారు, ఎవరికే. మరి రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేశారంటున్నారు. అది చేస్తే చేయొచ్చు, కానీ మా సంగతి చెప్తున్నా. రైతుల గురించి మాకు తెలియదు. మా మట్టుకైతే చెప్తున్నా, ఎవరికైతే ఏమి ఇస్తలేదు ఆయన. మరి ఉపయోగకరమే కదన్నా. మీ ఇంట్లో లేడీస్ ఉన్నారంటే లేడీస్కి ఉచిత బస్సు ఫ్రీయే కదా. ఒకటి హామీ ఒకటి చేసినంత మాత్రమే కాదు కదా. ఆయన చేసిన 6 గ్యారంటీలలో ఒకటి బస్సు ఒకటే చేసిండు. మరి మిగతా ఏమని? లక్ష్మీ కళ్యాణం కింద తులం బంగారం అన్నాడు, 1,16,000 ఇస్తాడు. మరి ఏమైనా నా బిడ్డ పెళ్లి చేసి కూడా 6 నెలలు అవుతుంది. మరి నాకు డబ్బులే రాలేదు. తులం బంగారం ఏం రాలేదు? ఏం రాలేదు నాకు. కానీ అప్లికేషన్ అది అవన్నీ పెట్టినా రాలేదు. మరి మార్పులు ఏమన్నా వచ్చాయంటారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? మాకైతే ఎండిపోయింది. మాకైతే ఏం లేదు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఏం మారలేదు. మాకైతే బతుకులే మారిపోయారు. బతుకులే మారిపోయాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో ఇటో కొద్దిగా నడిచింది, కానీ ఇప్పుడైతే మొత్తం లేదు. ఇప్పుడైతే ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే బాగాలేదు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో మాకు తెలియదు. మీ నేమ్ అండి? గౌతమి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అవుతుంది కదా? రేషన్ కార్డ్ అస్సలు లేదు. అది ఫస్ట్ లేదు, ఇప్పుడు లేదు. ప్రెసెంట్ అది ఇస్తే బెటర్ అని. మరి మహిళలకి 1,500 ఇస్తానన్నాడు హౌస్ వైఫ్ ఇంట్లో వాళ్ళగా. లేకున్నా సరే రేషన్ కార్డ్ ఇస్తే బెటర్. ఇప్పుడున్న 10 ఇయర్స్ నుంచి రేషన్ కార్డ్స్ లేవు. అది రేషన్ కార్డ్ ఒక్కటి వచ్చినా చాలు. మరి ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏముంది, అన్ని గవర్నమెంట్స్ సేమే ఉంది. మరి ఈ ఉచిత బస్సు గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది తీసి 50% పెట్టడం అన్నా సేఫ్. ఉచిత బస్సు వల్ల కూడా ఉపయోగం లేదంట. కాలేజెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. చాలా వేస్ట్. అది ఈ 10 నెలల్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు అనేవి వచ్చాయా తెలంగాణకి? ఏది లేదు, ఎలా ఉందో అలాగే ఉంది అంతే. అది నిరుద్యోగత ఏమైనా తగ్గిందని అనుకుంటున్నారా మీరు? అది ఇంకా పెరిగింది కానీ తగ్గింది అన్నం ఏం లేదు. ఇంకా పెరిగింది వచ్చిన తర్వాత. ఓకే, ఇప్పటి వరకు అయితే మంచిగా అనిపిస్తుందా మీకు? ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? సేమ్ ఉంది, దానికి దీనికి డిఫరెంట్ ఏం లేదు, సేమ్ ఉంది. దానికి దీనికి డిఫరెంట్ అంటే ఫ్రీ బస్ ఒకటే ఉంది అంతేగాని ఏది డిఫరెన్స్ అంటే ఏం లేదు. డిఫరెన్స్ అయితే ఏం లేదు. మీ పేరమ్మా? నా పేరు రాములమ్మ. ఎలా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? బాగానే ఉంది, కానీ మాకు పింఛన్లు ఎక్కువ చేయాలి కదా. 4,000 రావట్లే మీకు? ఎవరు రావట్లేదు. 4,000 ఇస్తా అన్నాడు కదా. ఇస్తా అన్నాడు కానీ ఇస్తలేడుగా. ఏ పథకాలు వస్తున్నాయి మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఏ పథకాలు లేవు మాకు. ఏ పథకాలు లేవు, ఒక పింఛనే. మాకు 0 కరెంటు లేదు, వస్తలేదు. మళ్ళా గ్యాస్ పైసలు పడతలేవు. 500కే గ్యాస్ ఇస్తా అన్నాడు కదా, ఇవ్వట్లే? ఇస్తా అన్నాడు కానీ పడతలేవు కదా. మరి ఎలక్షన్ ముందు పెన్షన్ ఎంత ఇస్తా అన్నాడు? 4,000. మరి ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నాడా? ఇప్పుడు 2,000. మరి ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఉందా? ఇక ఉపయోగం అంటే ఇక గట్టినే పోతున్నాం వస్తున్నాం బిడ్డ కష్టాలకు. ఉపయోగం ఉందా మరి ఉచిత బస్సు వల్ల? ఉపయోగం ఉంది. ఉపయోగం ఉంది, మంచిగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంచిగానే ఉంది. నీ పెన్షన్ రావట్లేగా 4,000 అంతే. మరి మంచిగా ఎట్లుంది? ఇక మంచిగా అంటే ఇంకా ఎవరు వచ్చినాక అంతే బిడ్డ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది మరి? ఇక అంతకంతే, ఎవరైనా అంతే.
అంతా ఒకటే. ఓకే. మీ పేరమ్మా? కరెంట్ అని ఉండేది, ఇప్పుడు అది కరెంట్ కూడా ఉండలేదు. కరెంట్ ఉంటుంది సార్ ఇప్పుడు. అప్పుడు మరి ఉచిత కరెంట్ అన్నారు కదా? ఉచిత కరెంట్ కానీ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి వస్తలేవు. మరి ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటంటారు? ఏంటంటారు అయ్యా, ఉత్తలకు ఊక తిరుగుతారు రోడ్ల మీద ఆడోళ్ళు, పిల్లలకు స్కూల్ పిల్లలకు ఊతకు తిరుగుతలకు అట్లున్నది. కానీ ఎన్నడన్నా అక్కడ బస్సు దొరుకుతుంది మాకైతే అంతే. మరి మహిళలకి 2500 ఇస్తానన్నాడు కదా, నెలకి ఇస్తున్నాడా? ఇస్తలే బిడ్డ, ఇస్తలేడు. 500కి గ్యాస్ వస్తుందా? ఏడు వస్తుంది, పడతలో పడుతున్నాయట, పడినలో పడతలేవు అట. మాకైతే పడతలేవు బిడ్డ, మాకు పడతలేవు. మరి మార్పు ఏమన్నా వచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్లో? ఏమొచ్చిందో ఏమయ్యా, ఏమనిపిస్తుంది మాకైతే. మరి మీకే పథకాలు అందుబాటులోకి వచ్చాయి? యాక్షన్ చేస్తేనే ఇక రెక్కలేవో లేకుండా ఉంటేనే ఏం చేస్తలేరు. ఇక ఇప్పుడు గిడికి పోతే మందులు చెట్లు కాలు తీసినా కానీ ఏం లేదు మాకు. గడ పిరి అన్నాడు, గడ పిరి అన్నారు, పోతే 1000 రూపాయలు అయినాయి ఇప్పుడు. ఏం పిరి అయ్యే పిరి. మరి ఇంతకుముందు బస్సు సౌకర్యం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఏమో ఎక్కిపోతాలకి ఆటో టయానికి వస్తున్నాయా? మాకు తెలియదు అయ్యా, కదా మేము ఎక్కిపోము అవి. అందరం హైదరాబాద్ వాళ్ళం వీటికి వెళ్ళిన దాకా. మా ఊరికి అసలే బస్సు, అదేది కోసంపల్లి బస్సు, బీబీనగర్ బస్సు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫుల్ వస్తారు. మా ఊరు బస్సు వేయలే, ఒక్క బస్సు వేసిండు మా ఊరికి. బస్సు వేసింది. ఎలా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మరి? ఎవడే మా ఊరు పెద్ద మనుషులు మంచివారు కాదు. ముందుగా 6000 ఇస్తారని 4000 వేస్తారు పింఛన్ కూడా. వికలాంగులకు అయితే 2000 ఇస్తాను, 4000 ఇస్తాను. ఏడిస్తున్నాను ఇస్తుండా? ఇస్తలేడు. ఇప్పుడైతే మంచిగా చేస్తలేడా? ఏ మంచిగా చేస్తున్నాయి. నమస్తే. నమస్తే. మీ పేరండి? లక్ష్మణ్ నా పేరు. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఏమున్నది ఇక ఏం లేదు, అంటారు చెప్తారు కానీ అది వచ్చేది లేదు, చేసేది లేవు, వస్తలేవు. ఇప్పటి వరకు కూడా ఏది లేదు. మరి పింఛన్ కూడా లేదు, వస్తా అన్నారు, కాగితం చిట్టీలు రాసిచ్చారు, అది కూడా లేదు, ఇంతవరకు ఏది లేదు. మరి ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం? ఉన్నది ఎవరు చేసినా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు అంటారు కానీ వచ్చేది ముందు వస్తలేవు. వాళ్ళు చెప్పిన మాటలు కరెక్ట్ అనుకుంటున్నాం కానీ అయితలేవు, వాళ్ళు చెప్పిన మాట కరెక్ట్గా వస్తలేవు ముందుకు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఉచిత బస్సు మంచిదే కదా మరి, ఫ్రీగా ఉన్నది. వాళ్ళు చేస్తారు, అలా చేసి కొత్త కొన్ని కరెక్ట్ పనులు చేస్తాడు, కొన్ని అయితలేవు. దానికి మనం ఏం చేస్తాం? అలా పోయి మనం మాట్లాడలేముగా, పెద్దోళ్ళు కాదు. మనము ఇప్పుడు వచ్చి నువ్వు మాట్లాడిపోతున్నావు, చెప్తున్నావు, అడుగుతున్నావు, అయ్యే పనులు అవుతున్నాయి, కొన్ని అయితలేవు, కొన్ని అయితలేవు పనులు. అట్లని మీకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి? ఏం పథకాలు అంటే ఏం వస్తున్నాయి? ఇప్పుడు రైతు బంధువులు అంటే వాళ్ళకు కూడా వస్తలేవు కొన్ని. ఇప్పుడు కూలినాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కూలి రేట్లు కూడా అవి కూడా ఎక్కువ చేస్తలేడు. సభ అంటే ఇంటికి రోడ్డు వేయాలంటే రోడ్డుకు కూడా పనులు అవుతలేవు సరిగా, పైప్ లైన్లు లేవు, ఏది లేదు, ఏది కరెక్ట్గా నడుస్తలేవు అనుకున్న పనులు. కొంచెం మా వయదికి చేస్తారు, కాందికి ఏమవుతలేవు. దానికి మనం ఏం చేస్తాం? ఎవరేం చేయలేము మనం, అందుకనే ఊరుకున్నాం. ఇప్పటివరకు అయితే మంచిగా లేదంటారు? ఉన్నది కొంత, ఉన్నది ఊర్లలో అవుతున్నాయి పనులు, అయ్యాయి కొన్ని అవుతున్నాయి, కొంత దిక్కు చేస్తలేరు. దానికి మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. కానీ మంచి లేదు. నమస్తే అన్న. నమస్తే. పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారిది? పరిపాలన అంత బాగాలేదన్న, అస్సలు వేస్ట్ పరిపాలన అంటే అంత చూడదగ్గట్టు ఏం లేదు, అంత నార్మల్గా ఉంది. ఆయన ముఖ్యమంత్రి అంటే కూడా నమ్మసకంగా కూడా లేదు, నార్మల్గా అనిపిస్తుంది. పరిపాలన అయితే ఏం లేదు, మామూలుగా ఉంది. ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? పథకాలు ఏమొచ్చినా అన్ని సగమే. ఆయన పెట్టిన పథకాలలో అన్ని సగమే. ఫ్రీ బస్ అన్నాడు, ఇక్కడ ఆటోలలో ఆగం చేసిండు, అట్లనే ఆటోలను కూడా నడిమేతలు ఆగం చేసినట్టే, వాళ్ళను పిచ్చోళ్ళని చేసినట్టు అయిపోయింది. ఆ బస్సుల గురించి కొట్టుకుంటారు. ఇంకా కాలేజీలు కూడా ఇరిగిన సందేశాలు చాలా మట్టుకున్నాయి. బస్సు అని కాదు, ఇంకా వేరే సంక్షేమ పథకాలు కూడా అన్ని సగమే. ఏది రైతు బంధు అని కానీ, ఇంకా పెన్షన్లు అని కానీ అన్నీ ఎక్కువ చేస్తా అన్నాడు కానీ ఇంకేం చేయలేక అవే గత ప్రభుత్వం ఉన్నట్టే సేమ్ అంతే ఇస్తుండు. అంతకంటే ఆయన చెప్పిన హామీలు మాత్రం ఏవి పర్ఫెక్ట్గా చేస్తారు. ఉచిత బస్సు వల్ల ఉపయోగమే కదా మహిళలకి. మరి మీ ఇంట్లో లేడీస్ ఉంటే ఫ్రీ బస్సు కదా. ఉచిత బస్సు అంటుండు కానీ అట్లనే మళ్ళీ మగవాళ్ళకు కూడా ఇంకేదైనా పెడితే బాగుంటుండే. ఆడవాళ్ళకు పెడుతుండు కానీ ఇంకేమన్నా మళ్ళీ నెక్స్ట్ బస్ ఛార్జీలు పెంచుతారు. అవే పైసలు మగవాళ్ళ దగ్గరికి కూడా ఆడవాళ్ళ దగ్గరికి వసూలు మగవాళ్ళ దగ్గరికి వసూలు చేసుకుంటారు, ఆడవాళ్ళకు ఫ్రీ అని చెప్పి.
ఆ ఉచిత బస్సు పర్ఫెక్ట్ ఏం కాదు. కాకపోతే స్టూడెంట్స్ కానీ ఇంకెవరికైనా ముసలోళ్ళకి ఇస్తే బాగుంటుండే. అందరికీ ఫ్రీ అనే వరకల్లా అది కూడా పర్ఫెక్ట్ కాదు. కొట్లాటలు జరుగుతున్నాయి బస్సులలో. కొట్లాటలు జరుగుతున్నాయి కదా, అందరూ చూస్తారు కదా. అవసరం అయితే వాళ్ళ లేడీస్ని అడగండి, ఇంకా వాళ్ళే కరెక్ట్గా చెప్తారు జెంట్స్ కంటే. కొట్లాటలు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి మీకు? మాకైతే మా ఆటోలో మేము ఆటో నడుపుతో మాకు కూడా ఏదో మాకు హామీ చేసిండు 15,000 ఇస్తా అన్నాడు. దాని గురించి అయితే ఇంతవరకు ఏ అసెంబ్లీలో కానీ ఇంకేమన్నా రాజకీయ నాయకులు మంత్రులు కానీ మాట్లాడిన దాఖలాలు లేవు, సన్నివేశాలు అయితే లేనే లేవు. ఆటోలను ఆగం చేసేసారు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు కదా, అది కూడా కొంతమందికి వస్తుంది, అందరికి కూడా వస్తలేవు. కరెంటు బిల్లు కూడా అన్నాడు, అది కూడా చాలా మందికి కూడా వస్తలేవు. అన్ని సగం సగమే అంటున్నా కానీ సగం సగం పరిపాలన ఇది అంతా పర్ఫెక్ట్గా ఏం లేదు, అంతా సగం సగమే, ఏది లేదు. ఈ 10 నెలల కాలానికి కేసీఆర్ పరిపాలించిన 10 సంవత్సరాల కాలానికి డిఫరెన్స్ ఏంటి, తేడా? ఈ 10 నెలల కాలానికి అంటే కేసీఆర్ పరిపాలన పర్ఫెక్ట్గానే ఉండండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కేసీఆర్ది పర్ఫెక్ట్గానే ఉండే. ఇక ఈయన చేసింది, ఈయన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో అయితే కేసీఆర్ ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇవ్వలేదు. ఏం చేయాలి కేసీఆర్ మాకు? ఏం చేయాలి? డబుల్ బెడ్రూమ్లో పచ్చాలు రాపించడం ఒక్కడికి ఉండాలి. అది ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు, ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. ఎవడొచ్చినాక అంతే. ఓకే, అందరికైతే రాలేదన్నారు కదా డబుల్ బెడ్రూమ్ కూడా? చాలా మందికి రాలేదు, మళ్ళీ వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. కాకపోతే ఆడ ప్రభుత్వంలో కూడా ప్రాబ్లం ఉన్నది, లేదని కాదు. ఏది డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళ విషయానికి వస్తే మాత్రం అదేదో స్టార్టింగ్లో 10 ఏళ్ళ కింద స్టార్ట్ ఎప్పుడో చెప్పిన విషయం, అది కంటిన్యూగా మొత్తం అందరికి ఇవ్వలేకపోయింది ఆ విషయంలో. ఇప్పటి వరకు అయితే మంచిగానే కొనసాగుతుందా రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే అది అటు మునగకుండా తెలకుండా అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన. ప్రజలు అయితే అందరు అట్లనే అయిపోయారు అనుకో, రాదు. అంతా భ్రమలోనే ఉన్నారు, అది వస్తుంది ఇది వస్తుంది అంటారు కానీ ఏది రాదు. ఆయన చెప్పిన అయితే కష్టమే. మనకైతే రేవంత్ రెడ్డి పరిపాలన మాత్రం అంత పర్ఫెక్ట్గా అనిపిస్తలేదండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. మరి ఎలా ఉంది రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అవుతుంది కదా? అవేంటి రైతు బంధు బందే ఉంది. కళ్యాణ పథకాలు లేవు. కేసీఆర్ అని వేసిండు కానీ ఇప్పుడు ఈయన వచ్చిన వద్దుగా ఏమి లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ జరిగిందా? మాకేం లేవు, మాకు రుణమాఫీ లేదు, మాకేది లేదు. ఏటోళ్ళకి అయినాయి, మాకు కాలే. కొంతమందికి అయినాయి 1,00,000 రూపాయలు అని, కానీ మాకు కాలే. మహిళలకు ఇస్తానన్న పథకాలు ఇచ్చాడా? ఏమి ఇవ్వలే. ఏమి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి 2,000 అది ఇది అన్నాడు, పింఛన్లు అన్నాడు, ఏమి లేవు. ఇంకా మీకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి? మరి ఏమి రాలే. ఏ పథకాలు వచ్చినాయి? గ్యాసులు 500 అన్నాడు, అవే 1000 రూపాయలు తీసుకొని వేస్తున్నారు. అందులో అకౌంట్లో పడతాయి అంటారు, పడతానే లేవు అకౌంట్లో కూడా. మరి ఇవి గరీబ్ బంధు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తాము, తులం బంగారం ఇస్తాం. ఆ తులం లేదు, ఆ కేసీఆర్ ఇచ్చినట్టు 1,00,000 రూపాయలు అని ఇవ్వాలిగా. ఇంతవరకు లేవు, సంవత్సరం అవుతుంది పెళ్లిళ్ళు అయ్యి. మరి ఇంకా ఈయన ఏం చేసిండు? ఆయన ఎక్కిరించినట్టు ఈయన ఎక్కిరించినట్టే అవుతుంది. మహిళలకు 1,500 ఇస్తున్నారంట కదా? మహిళలకు 1,500 ఇస్తున్నారు అంటున్నారు. 1,500 ఏడొస్తున్నాయి, ఇంకా వస్తూనే లేవు. గ్యాస్లకు కూడా అవే 1000 రూపాయలు తీసుకొని ఇస్తారు. ఉచిత కరెంటు ఇక ఏమో కొంతమందికి వస్తుందట, ఎక్కువ కాలిన వాళ్ళు పిల్లలు కట్టుకుంటారు. మరి ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏంటంటారు? ఫ్రీ బస్ ఆడోళ్ళ రాజ్యం అయ్యింది. ఫ్రీ బస్కు మేము కూడా ఆడోళ్ళమే, కానీ ఆడోళ్ళ రాజ్యం చేసిండు. మొత్తం ఏ బస్సు చూడు ఆడోళ్ళే నిడుతురు, మగవాళ్ళు ఎక్కుతారు. బస్ స్టాప్లోనే ఆపుతుండు ఆడోళ్ళకు, మగవాళ్ళకి అయితే ఎడబడితే ఆడ ఆపుతుండు, పైసలు వస్తాయి. ఏం లాభం ఉంది? కాకపోతే కిరాయి అన్న తక్కువ చేసేది ఉండే, కానీ ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్ళకి ఖరాబ్ చేసి ఉత్తగానన్నా తిరిగి వస్తుంది రాజ్యం వెళ్ళి. ఇక మాయసోటి ముసలాలను ఎవరికి కేర్ చేస్తలేదు. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉందా? మరి ఏమి ఉన్నదేమో మంచిగా తిరిగేటోళ్ళకి మంచిగా అనిపిస్తుంది, మాయసోటోళ్ళకి ఇక అమ్మో ఆమె ఎట్లా పోతుంది అన్నట్టు అనిపిస్తుంది. మీ పేరమ్మా? నా పేరు నిర్మల. ఏం చేస్తుంటారు? ఏం చేయం, బట్టలు కుడతాం, టైలర్. మరి ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అవుతుంది కదా? ఏముంది అయ్యా, ఇప్పుడు గ్యాస్లకు పెట్టిండు, 1000 రూపాయలు కట్టి తీసుకుంటున్నాము. మరి 500లకు పెడుతున్నా అన్నాడు, మరి 500లకు పెట్టాలి కదా. మరి 500 మా దగ్గర 1000 రూపాయలు తీసుకునేమేంది, మా అకౌంట్లో వేసడమేంది, ఇంకా అదేంది. అవి పడతలేవు, పడనని పడతలేవు. ఏంటికి అవి 500కి గ్యాస్ అనేది రావట్లేదు ఇప్పుడు? వస్తలేదు. 1000 రూపాయలు ఇస్తున్నాము, వస్తలేవు, మాకైతే వస్తలేవు. మీకు ఏ
పథకాలు అందుబాటులోకి వచ్చాయి? ఏమొచ్చినాయి మాకేం రాలేదు. ఏం పథకాలు రాలేదు? బస్సు అంటారు, బస్సుకి మేము పోయేదేమో చేసేదేమో. ఏ పథకాలు అయితే అందుబాటులోకి రాలేదు. మరి ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం లేదంటారు, ఉన్నదంటారు. ఎందుకు పెట్టిండు? 10 రూపాయలు పెడితే ఆ 10 రూపాయల గురించి అందరికి సేమ్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెడితే పోతారు. ఇప్పుడు ఆడవాళ్ళకి పెట్టి మగవాళ్ళకి పెట్టకపోయి ఆడవాళ్ళు పోవట్రి. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయి మీకు పల్లెల్లో? మాకేం మార్పులు రాలేదు. అప్పుడే మంచిగా. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత మీకు బస్సు సౌకర్యం ఇంతకు ముందులాగే ఉంటుందా? ఇక పోయేటోళ్ళకు ఉన్నది, డ్యూటీలో పోయేటోళ్ళకు వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం లేదు. ఏడో నాడు పోదామంటే ఆటోనే ఎక్కిపోతుంది. ఆ టైం తెలియదా, ఏది తెలియదా, ఎప్పుడు వచ్చేది బస్సు తెలియదా, పోతుంది. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. మీ పేరమ్మా? నా పేరు పుచ్చమ్మ. ఏంటి మరి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డిది? ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. అది కూడా కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాలే. కొందరికి కాలే, మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోమని చెప్తుండు. ఇక మరి పెట్టుకున్న వాళ్ళకి వచ్చినాయో రాలేదో నాకు తెలియదు. మళ్ళీ గ్యాసులు 500 గ్యాస్ ఇస్తున్నాడు. మరి ఆ గ్యాసులు మాకు అకౌంట్లో వేసే బదులు పైసలు నేనంట మరి మాకు 500కే గ్యాస్ ఇస్తే అయిపోతుంది కదా. అవి మా అకౌంట్లో వేసుడు ఎందుకు? మాకు ఇదంతా బాధ ఎందుకు? పైసలు లేని వాళ్ళకే కదా నాన్న. మరి అప్పుడు పైసలు తయారు చేసుకొని కొన్నాక వెనక సిరికి ఎప్పుడో వేస్తాడు. మళ్ళీ బ్యాంకులో ఇవి కట్ అయినాయి, అవి కట్ అయినాయి అంటారు. మరి ఇప్పుడు అసలు పడుతున్నాయా మరి గ్యాస్ డబ్బులు? పడతలేవు, ఇంకా పడతలేవు నాన్న. కొందరు అంటూరు పడుతున్నాయి అంట, కొంతమందికి అయితే పడతలేవు. మరి మహిళలకి 1500 ఇస్తానన్నాడు కదా, 2500. అవి కూడా లేవు నాన్న, మాకైతే లేవు. మేము అన్ని అప్లికేషన్లు మేము కూడా పెట్టుకున్నాం మా ఊర్లోనే, రాలే ఒక్కటి. మాకైతే కరెంట్ బిల్లు ఉచిత కరెంట్ అంట అన్నారు, అది వచ్చింది. 2500 కాకుండా రాలే. ఉచిత కరెంటు ఉచిత అంటే అది 200 యూనిట్లు లోపల కాలితే ఉచితం అని ఇచ్చిర్రు, మాకు వస్తుంది. ఉన్నమాట చెప్తున్నా, అదొకటి వస్తుంది మాకు. కానీ ఈ గ్యాసుది ఇవన్నీ మళ్ళీ ఇవి రైతు బంధు పైసలు అవి లోన్లు మాఫీ చేస్తారు 2 లక్షల దాకా అన్నాడు. మేము 45,000 తీసుకున్నాము. ఇప్పటి వరకు కూడా మాకు మాఫీ కాలేదు. నిన్న పోయి కూడా అడిగిన బ్యాంకులో, కాలేదమ్మా వస్తే చెప్పమ్మా అని. ఇప్పటికైతే జరగలేదు. 2 లక్షలు రుణమాఫీ అంటున్నాడు కదా. అదే రుణమాఫీ కాలేనా? మాకైతే కాలేదు. పోయి అడిగినాం, మేము ఉన్నాగా, మాకు కొంచెం ఎకర పొలం ఉంది, మాకు పోయి అడిగినాం. లేవంటారు, లేవు వస్తాయి, ఇంకో విడుదల వస్తాయి, కొన్ని దిక్కులు వచ్చినాయి అని చెప్తున్నారు. మరి ఎక్కడ వచ్చినో తెలియదు. ఇక్కడ ఈ గట్కేసారి మండలంలోనే రాలేదు అని చెప్తుంది. ఇక్కడ ఈ మండలం కింద ఏట రాలేదు. అయినాయట. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు అసలు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా కదా, అదొకటి కరెంట్ అయితే వచ్చింది. మా వరకే చెప్తున్నా, వేరే ఫ్రీ బస్ వచ్చింది. మరి మంచిగానే ఉందా? ఇక మంచిగానే ఉంది. మనం ఓర్చుకుంటే మంచిగా ఉంది. ఇక ఓర్చుకోకపోతే మాత్రం ఇక అలా మీ ఇంటికి అడిదించాలా ఆడదించాలా ఇట్లా ఇక వాళ్ళదొక తిరుగుంది. ఇక అలా అనేది కాదు. కానీ చెప్తున్నా, ఉన్నమాట చెప్తున్నా. ఏందమ్మా మీ ఇంటికన్నా దించాలా, గడప్తామా గీడప్తామా అంటారు. అప్పుడు ఏడబడతాడు ఆపుదురు అడిగితే కూడా ఇప్పుడు అట్లా అంటారు.